జై శ్రీరామ్. ఈరోజు మనం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానాన్ని దర్శించుకుందాము. ఈ యొక్క దేవస్థానం వచ్చి కడప నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అద్భుతమైనటువంటి దేవాలయానికి 3 రాజగోపురాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తూర్పు రాజగోపురం దగ్గర ఉన్నాము. తూర్పు రాజగోపురంకి ఎదురుగుంటానే సంజీవరాయ అనే ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మేము ఇప్పుడు తూర్పు రాజగోపురం ద్వారా స్వామివారిని శ్రీ రామచంద్ర ప్రభువుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. అయితే చూడండి, శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో చూసారా? ఎంత అద్భుతం అంటే మనం చెప్పలేము, అది చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకుందాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట రామాలయంలో ప్రతి శిల్పానికి భౌతికమైన శిల్ప సంపద అంటే వాళ్ళ యొక్క శిల్ప చాతుర్యంతో పాటు అంతర్గతమైన ఆధ్యాత్మికమైన సందేశాలు ఉన్నాయి. ఈ శిల్పానికి కానీ గోవర్ధన గిరియత్రి కృష్ణుడు ఉందన్నమాట. అంటే సర్వప్రాణి సేవ పరమాత్మ సేవని భగవంతు కృష్ణుడు అందరూ సమానం అందరినీ రక్షిస్తానని ఒక సందేశం ఒక కథ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఐశ్వర్యానికి ప్రతీక అనమాట. ఇది దానికి కామధేను అంటారు, ఆవుని. ఇది వచ్చి కీర్తికి ప్రతీక, ఐరావతం ఏనుగని. ఇట్లా వస్తే మన కీర్తి ఉన్నట్టు, ఇటుంటే సంపద ఉన్నట్టు, 2 వడగూడాలని ఇక్కడ ద్వారణ పెట్టడం జరిగింది అలాంటి యొక్క మహర్షులు. క్షేత్రంలో ఎంతో అద్భుతంగా శిల్ప సంపద గోచరిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ఆలయంలోని శిల్ప సంపద చాలా అద్భుతం. అయితే ఈ యొక్క ఆలయాన్ని ఒకప్పుడు 2 దొంగలు నిర్మించారట. మీకు తెలుసా? ఒంటుడు మిట్టడు అనే 2 దొంగలకి సాక్షాత్ శ్రీ రామచంద్ర ప్రభువులు వారు కలలో దర్శనమిచ్చి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించమన్నారట. ఈ కోదండరామస్వామి వారిని జాంబవంతులు ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ ఒంటిమిట్టనే ఏకశిలా నగరం అని చెప్తూ ఉంటారు. ఒకే శిల మీద శ్రీ రామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి మరియు లక్ష్మణస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు కనిపించరు మనకి. మరొక ప్రత్యేకత ఏంటంటే శ్రీ రామచంద్ర ప్రభువులకి ఇక్కడ రాత్రి వేళలోనే కళ్యాణం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోండి. శ్రీరామ జై రామ జై జై రామ జై శ్రీరామ. స్వామివారిని దర్శించుకుని మనం గర్భాలయంలోంచి బయటికి రాగానే పోతనామాత్యులు వారి యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. భక్త పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించి ఇక్కడ కోదండరామ స్వామి వారికి అంకితం ఇచ్చారు. పరమ భక్తుడైనటువంటి పోతనామాత్యులు ఈ శ్రీరామచంద్ర ప్రభువుని సేవించి తరించారు. గర్భాలయానికి ఎదురుగుంటా రంగమండపం మనకి కనుల విందు చేస్తుంది. అద్భుతమైనటువంటి శిల్పాలతో, కళాఖండాలతో మనకి చాలా అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రంగమండపం విశేషం ఏంటంటే ఈ యొక్క రంగమండపం యొక్క స్తంభాలు భూమి లోపటికంటా లేవు, పైన మాత్రమే ఉన్నాయి. చూడండి, అద్భుతమైనటువంటి ఈ యొక్క రంగమండపం నిర్మాణం కూడా చాలా విచిత్రం. అయితే ప్రతి స్తంభం మీద చిత్ర విచిత్రమైనటువంటి శిల్పాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. మన శిల్పులు చాలా అద్భుతం. భారతీయ శిల్పశాస్త్రం చాలా అమోఘం కూడా. ఈ రంగమండపంలో చూసారా, ఏ ఒక్క స్తంభం కూడా మనకి కింద నుంచి కనిపించదు. ఫౌండేషన్ ఏమి ఉండదు దానికి, అలా గాలిలో తేలుతున్నట్టుగానే అనిపిస్తుంది. శిల్పకారుల యొక్క నైపుణ్యం చాలా గొప్పది మరియు మెచ్చుకోదగింది. రంగమండపం దర్శించుకొని మనం బయటికి రాగానే ఇక్కడ రామలింగేశ్వర స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శించుకుని ఇక్కడే తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కోదండరామస్వామి వారి సన్నిధిలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనసు. అయితే చాలాసేపు స్వామివారిని మనసులో ధ్యానించుకుంటూ దేవాలయాన్ని పలుసార్లు దర్శనం చేసుకుంటూ అక్కడ శిల్పాలను చూస్తూ మైమరిచిపోయి రామాయణి మరీ మనస్ఫూర్తిగా పునర్దర్శనం కావాలని కోరుకుంటూ ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవలసినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక్కడ ముస్లిం భక్తులు కూడా రావడం విశేషం. ఒకప్పుడు ఉస్మాన్ బేగ్ అనే మహమ్మదీయుడు ఈ రాములు వారు ఉన్నారా అని పరీక్షించదలిచాడు. పిలిస్తే పలికే రామయ్యని
3 సార్లు పిలిచాడట. 3 సార్లు కూడా స్వామివారు నేనున్నాను అని జవాబు చెప్పడంతో అప్పటి నుంచి ఉస్మాన్ బేగ్ రామభక్తుడైపోయాడు. ఆయనే భక్తుల సహాయం కోసం ఒక బావి కూడా తవ్వించాడు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో. జై శ్రీరామ్. ఎన్నో అద్భుతాల నిలయం మన ఆంధ్ర భద్రాచలం ఒంటిమిట్ట. జై శ్రీరామ్.